గారు పిఎంఓ గారు అయితే అది మీరు వాళ్ళందరూ పిఎంఓ గారు చాలా స్పష్టంగానే ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది, కానీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు సార్. ఇప్పుడు అది సమస్య సార్. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి కదా సార్. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేస్తే కానీ ఎక్కడ ఉండదు సార్. అందరూ జాయిన్ అయిపోతారు సార్. ఈ పోస్టింగ్స్ అన్నీ ఆపండి సార్. ఈ రోజు ఆపండి సార్. నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నానని సార్ మాది ఒక విన్నపం సార్. ఒకటి ఏజెన్సీ డిఎస్సి తీయాల్సింది మీరు. ఇప్పుడు మాకు ఏజెన్సీ డిఎస్సి తీయక మేము ఎంత బాగా చదువుకున్నా పోస్టులు లేక మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఒకటే చెప్పండి, మాకు మీ చేతిలో అదే ఏజెన్సీ డిఎస్సి తీయాల్సింది మీ చేతిలో ఉంది. మీరు నేను ఏజెన్సీ మీ సోదరులంతా గమనించాలి. పీఓ రాస్తే అయిపోదు, ప్రభుత్వం చెప్పాలి. మీకు అర్థం కావటం లేదు, ప్రభుత్వమే చెప్పాలి. చెప్పడం లేదు, ప్రభుత్వం చెప్పాలి. డిమాండ్ అది, ప్రభుత్వం చెప్పాలి. ఒక్క నిమిషం ప్రాంతంలో నివాసానికి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. పరిపాలన దానికి సంబంధించి ఇప్పుడు పిఓ గారు కూడా ఇలా అనుకుంటూ చిటికలు అయిపోయే పని కాదు కదమ్మా. ఇది ఒకసారి అది కూడా ఆలోచించండి. మనకి పిఓ గారు చాలా పెద్ద ఆయన, అదే మనం ఏమనుకుంటాం, పిఓ గారు ఏమనుకుంటే టక్కున అయిపోద్ది అనుకుంటాం. ఒక నిమిషం, అది ప్రభుత్వం లెవెల్లో తీసుకోవాల్సిన డెసిషన్. నేను ఇంతకు ముందులో కూడా కాదు బాబు, మీ దగ్గరికి ఒక నిమిషం ఆలోచించాడు అమ్మా. రెండు సార్లు ఇక్కడ ఆల్రెడీ ఇందాక వచ్చి మాట్లాడారు, మిమ్మల్ని పిలిచి మాట్లాడారు, మళ్ళీ వచ్చి మాట్లాడారంటే ఆయనకి సానుకూలంగా స్పందించాలని దృక్పథం లేకపోతే మాట్లాడతారా పిఓ గారు? చెప్పండి అమ్మా. అప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్న టైంలో లేకపోతే లెటర్ డ్రాఫ్ట్ చేసి మీకు ఇస్తా అన్న టైంలో కూడా ఆయన రోడ్డు మీద ఆపడం గౌరవం అవుతుందా? చెప్పండి సార్. మేము పిఓ సార్కి లెటర్ ఇవ్వడం అయిపోసారు సార్.